పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు 1830లో వ్రాయబడిన తొలి తెలుగు ట్రావెలాగ్ 'కాశీ యాత్రా చరిత్ర' అనే పుస్తకంలోని మిగిలిన విశేషాలను తెలుసుకుందాం. ఏనుగుల వీరాస్వామయ్య గారు చెన్నైలో నివసిస్తూ ఉంటారు. ఈయన 100 మంది సభ్యుల బృందంతో కాలినడకన కాశీకి బయలుదేరుతారు. వారు చెన్నై, తిరుపతి, హైదరాబాద్, నాగపురి, జబల్పూర్ మీదుగా వింధ్యావాసిని అనే ప్రదేశాన్ని చేరుకున్నారు. వింధ్యావాసిని చాలా గొప్ప ఊరు. ఇక్కడ పాండ్యాలనే బ్రాహ్మణులు 5 తెగలవారు ఉన్నారు. వారు కన్యాకుబ్జులు, సర్వర్యులు, గౌడులు, సారస్వతులు, మైథిలులు. దక్షిణాదిలో పంచద్రావిడులు అనగా ఆంధ్రులు, ద్రావిడులు, మహారాష్ట్రులు, కర్ణాటకులు, గార్జరులు ఉన్నట్లుగానే ఇక్కడ పంచగౌడులుగా బ్రాహ్మణులు విభజించబడ్డారు. ఇక్కడి యాత్రికులను ఏ పాండ్య అయితే ముందుగా కలుస్తాడో వారే దక్షిణ ఇంకా ఇతర కానుకలను తీసుకుంటారు. కాబట్టి లెక్కలేనంత మంది పాండ్యాలు నేనంటే నేను ముందు అని వస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మవారికి జంతు బలులు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడి అమ్మవారు యోగమాయ, భోగమాయ, కాళీ అనే పేర్లతో వివిధ ప్రదేశాలలో ఉన్నారు. అమ్మవారిని స్త్రీ సూక్తంతో పూజించి కుంకుమార్చనలు చేసి అక్కడ నుంచి గోపీగంజ్లోని ఒక సరాయికి చేరుకున్నారు వీరాస్వామయ్య గారు. ఇక్కడి ప్రజలు భాగవత గ్రంథ ప్రవచనాలను ఒక చెట్టు క్రిందకి చేరి నిశ్చలమైన భక్తితో వింటూ ఉన్నారు. అందువల్ల వీరికి ప్రత్యేకంగా గుడి, పూజ లాంటి ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం లేదు అని అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి ప్రయాగకు చేరుకున్నారు. ఇక్కడ అక్షయవటము అని పిలువబడే రావి చెట్టు ఉన్నది. ఇది విష్ణు ప్రజాపతి క్షేత్రము. ఇక్కడ గంగా, యమునలు కలిసే సంగమ ప్రదేశం ఉంది. సరస్వతీ నది గుప్తంగా ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇక్కడ గోదానం, త్రివేణి దానం అనగా జుట్టుని దానం చేయడం, తిలాదానం ముఖ్యంగా చేయాలి. ఇక్కడ ముచికుంద అనే తపస్వి తన దేహాన్ని ఆహుతి చేశారు. అతనితో పాటు అతని శిష్యులు కూడా హోమాగ్నిలో దూకి దేహాన్ని విడిచారు. ఈ స్థల మహత్యం వల్ల వీరంతా అక్బరు పాదుషా మరియు ఆయన పరిచారకులుగా జన్మించినట్లు చెప్తారు. ప్రయాగలో 8 స్థలాలను తప్పనిసరిగా దర్శించాలి. ఇక్కడ కొన్ని తెలుగు కుటుంబాలు కూడా నివసిస్తూ ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ కలెక్టరు, కస్టమ్ కలెక్టరు, మెజిస్ట్రేటు, జడ్జి ఉన్నారు. వీరందరికీ కమిషనర్ అధికారిగా ఉన్నారు. మీర్జాపూర్ వారు ఇచ్చిన పాస్పోర్ట్ని చూసి ఇక్కడ మరొక పాస్పోర్ట్ని ఇచ్చి కాశీ వరకు వచ్చేటట్లు ఒక పోలీసు బంట్రోతుని వీరి బృందానికి జత చేశారు. వీరాస్వామయ్య గారిని ఇక్కడి వారంతా ఎంతో ఆదరంతో, గౌరవంతో చూశారు. ఇక్కడి స్త్రీలు తలలపై ముసుగులు ధరిస్తూ ఉన్నారు. ఉదయమే లేచి స్నానం, శివపూజ చేయందే మంచినీళ్లు కూడా తాగడం లేదు. ఇక్కడి బ్రాహ్మణులు వేద పఠనానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇక్కడ బజారాలు అనే పడవలపై గంగలో ప్రయాణించి ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాగలో దశాశ్వమేధ ఘాట్లో స్వచ్ఛమైన గంగా జలాన్ని 50 కుండలలో పట్టి 27 రూపాయలకు ఒక నావని మాట్లాడి గంగానదిపై ప్రయాణిస్తూ కాశీకి బయలుదేరారు వీరాస్వామయ్య గారు. దీనివల్ల యాత్రికులందరికీ నడక నుంచి విశ్రాంతి దొరుకుతుంది. అలా మధ్యలో రాత్రిపూట ఆగుతూ అక్టోబరు 27వ తేదీ ఉదయం 8 గంటలకు కాశీకి చేరుకున్నారు వీరాస్వామయ్య గారు. కాశీలో జనసమ్మర్దం ఎక్కువ కాబట్టి అసి అనే నది ఒడ్డున గల తోటలో దిగాలి అనుకుని స్థలం సరిపోనందున కేదార్ ఘాట్కి దగ్గరగా ఉండే 2 అంతస్తులు 4 ముంగిళ్ళు గల ఒక ఇంట్లో దిగారు. ఆ ఇంటి పైభాగం నుంచి చూస్తే గంగానది దర్శనం కలుగుతూ ఉంది. ఇక్కడ గంగాపుత్రులు అనేవారు దాదాపు 1200 ఇండ్ల వారు ఉన్నారు. వీరు కాశీకి వచ్చే వారి వద్ద గుర్రానికి 12 రూపాయలు, మనిషికి 4 రూపాయలు, బండికి 50 రూపాయల వంతున యాత్రికులను ఎవరు ముందుగా చూస్తే ఆ గంగాపుత్రులు వసూలు చేస్తూ ఉన్నారు.
ఇవ్వని వారిని నానా రకాల హింసలకు గురిచేస్తూ ఉన్నారు. విజయనగరపు రాజు వీరి వల్ల గంగా స్నానం చేయడానికి 1 సంవత్సర కాలం ఆగాల్సి వచ్చిందట. కానీ వీరాస్వామయ్య గారికి రామ్టెక్‌లోనే ఒక గంగాపుత్రుడు కలిసి వీరితో పాటు కాశీ వరకు రావడం వల్ల వీరికి ఆ బాధ లేకుండా పోయింది. ఇక్కడ అందరూ గంగా స్నానం చేసి తీర్థ శ్రాద్ధాలు పెట్టడం జరిగింది. కాశీకి ఉత్తరమున వరుణ, దక్షిణమున అసి అనే 2 నదులు ప్రవహించి గంగలో కలుస్తున్నాయి. ఇక్కడ చనిపోయిన వారికి స్వయంగా ఈశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని నమ్మిక. ఈ పట్టణంలో భూమి కొనాలంటే పూనా శ్రీమంతుడికి తప్ప సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది. ఇక్కడ గంగ ఒడ్డున రాణి అహల్యాబాయి, నాగపురి రాజు వంటి వారు ఉండడానికి ఇల్లును, స్నానానికి ఘాట్ను, శివప్రతిష్ఠకు గుడిని ఒకే చోట కడుతూ వచ్చారు. వీధులు ఇరుగ్గా ఉన్నందువల్ల స్నానానికి ఒక ఘాట్ నుంచి మరొక ఘాటికి వెళ్ళడానికి గంగపైనే పడవల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కాశీలో చూడాల్సిన ఆలయాలు విశ్వేశ్వరుడి ఆలయం, అన్నపూర్ణాలయం, దుండి వినాయకుడి ఆలయం, కాలభైరవుడి ఆలయం, దండపాణి ఆలయం, బిందుమాధవుడి ఆలయం మొదలైనవి. అంతేకాదు ఎందరో ఋషులు మునులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు ఎన్నో ఉన్నాయి. వీధుల్లో ఎద్దులు ఆవులు సంచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మహాజనులనే సాహుకారులు, కంగాలీలనే దక్షిణ దేశస్థులు ఉన్నారు. ఇక్కడ వీధులకు పాఠకులనే తలుపులు పెట్టి ఉన్నాయి. వీటిని రాత్రి 10 గంటలకు మూసివేస్తూ ఉన్నారు. బంట్రోతులు రాత్రిపూట గస్తీ కాస్తూ ఉన్నారు. ఇక్కడి ప్రజలందరూ శిరస్నానం చేసి అక్కడ ఉన్న శివలింగాలపై పూలు, తిలాక్షతలు, బిల్వదళాలు, ఉద్దరినితో నీళ్లు పోస్తూ వస్తున్నారు. ఇక్కడి బ్రాహ్మణులు అన్ని కులాల వారిని ఆదరంతో చూడడం వల్ల క్రిస్టియానిటీ ఎక్కువగా వ్యాప్తి చెందలేదు. ఇక్కడ వైధవ్యం పొందిన స్త్రీలు, వృషభాలు, మెట్లు ఈ 3 చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎంతోమంది ఋషులు, మునులు, పుణ్యాత్ములు జన్మించిన ఈ కర్మభూమిని ఆంగ్లేయులు పాలించడం ఎందుకు అని ఆలోచించారు వీరాస్వామయ్య గారు. విద్యాబుద్ధులు లేనివారు, స్త్రీలు, పిల్లలు అందరికీ దేశభక్తి కలగాలనే కారణం చేత, కలి ప్రభావం చేత వైష్ణవులు, శైవులు, శాక్తేయులు అని విభజించుకుని హైందవులు ఒకరిపై ఒకరు కక్ష సాధిస్తూ ఉన్నందువల్ల వారందరినీ ఏకం చేయడం కోసం ఆ భగవంతుడు ఆంగ్లేయులను, ముస్లిం పాలకులను భారతదేశానికి రప్పించినట్లు తోచింది. మహాప్రళయ కాలంలో కూడా కాశీ నివాసయోగ్యంగానే ఉంటుందట. త్రిగుణాలకు ప్రతీక అయిన త్రిశూలంతో ఇక్కడి భూమి ఎత్తబడి ఉంటుందట. సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడు ఇక్కడ విశ్వేశ్వరుడిగా నెలవై ఉన్నాడు. ఇంతటి మహాక్షేత్రంలో డిసెంబర్ 16వ తేదీ వరకు ఉండడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ గంగానదిపై ప్రయాణించి గయకు చేరుకున్నారు వీరాస్వామయ్య గారు. గంగానదిపై వివిధ రకాల పడవలు తిరుగుతూ ఉన్నాయి. గయ నుంచి పాట్నాకి చేరుకున్నారు. పాట్నాలో గోపీనాథుని ఆలయం, పట్నాదేవి ఆలయం చూడదగినవి. ఇక్కడ కూడా వీధులకు పాఠకులు ఉండి రాత్రిళ్ళు మూసి ఉంచుతూ ఉన్నారు. ఇక్కడ చెప్పులు, రజాయిలనే దుప్పట్లు, చొక్కాలు చాలా అమ్ముతూ ఉన్నారు. హైదరాబాద్లో లాగానే ఇక్కడ కూడా ఆయుధాలు పట్టుకున్న మనుష్యులు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ దొరికే కస్తూరి, కుంకుమ పువ్వు బహుశా నకిలీవిగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ గడియారాలు బాగు చేసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. పాట్నాలో డిసెంబరు 31వ తేదీ వరకు ఉన్నారు. జనవరి 1న గయకు బయలుదేరి అక్కడ దగ్గరలో ఉన్న పునఃపున అనే నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డునే గుడారాలు వేసుకుని బస చేశారు. చిన్న చిన్న ఊళ్ళని దాటుతూ 4వ తేదీ ఉదయం గయకు చేరుకున్నారు. అక్కడ పెద్ద బంగళాలో దిగారు వీరాస్వామయ్య గారు. ఇక్కడ సాహెబ్గంజ్ అనే ప్రాంతంలో ఇంగ్లీష్ వారు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మెజిస్ట్రేట్, జిల్లా జడ్జి, డాక్టరు, ట్యాక్స్ కలెక్టరు, జిల్లా కలెక్టరు ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎర్ర మందార మొగ్గలతో పెసరపప్పును కలిపి వండుతూ ఉన్నారు. దేశ విదేశీ వస్తువులు కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. గయలో ఎవరైనా శమీపత్రము అనగా జమ్మి ఆకు పరిమాణంలో పిండ ప్రదానం చేసినా 101 తరాల వారు తరిస్తారట. ఇక్కడ విష్ణుపాదం గుడిని అహల్యాబాయి గారు కట్టించారు. ఇక్కడ ఉన్న వివిధ ప్రదేశాలలో సార్థక్రియలు నిర్వహించారు వీరాస్వామయ్య గారు.
ఇక్కడ శ్రాద్ధానికి దర్భ దొరకదు కాబట్టి ఇక్కడ విరివిగా దొరికే కుషను దర్భకు బదులుగా వాడుతున్నారు. ఇక్కడి గయావలీలు వారి ఇళ్లల్లో వారి ఆడవారి చేతి భోజనం తినడం నిషిద్ధం కాబట్టి తప్పనిసరిగా ఇళ్లల్లో వంట మనుషులను పెట్టుకుంటూ ఉన్నారు. విష్ణుపాద ఆలయంలో శుద్ధ గయావలీలు, గదాధరుడి ఆలయంలో ప్రేత గయావలీలు పూజలు చేస్తున్నారు. గయకు చేరుకున్న 6వ రోజు ధర్మారణ్యం, బుద్ధగయ అనే ప్రదేశాలను సందర్శించారు. కలకత్తాలోని జడ్జిగారైన మేస్తర్ మిన్చెన్ దొరగారు వ్రాసిన ఉత్తరం వల్ల గయలో అన్ని పనులు నిరాటంకంగా జరిగాయి. పిండ ప్రదానం తర్వాత అక్షయవటం కింద భోజనం చేశారు వీరాస్వామయ్య గారు. అక్కడ గయావలీలు తప్ప మరొకరు భోజనం చేయకూడదనే నియమం వల్ల పూనా శ్రీమంతుడు కూడా తన విడిదికి వెళ్ళి భోజనం చేశారట. అలాంటిది వీరాస్వామయ్య గారు వటవృక్షం కింద భోజనం చేయడం ఈశ్వర కృపగా చెప్పుకున్నారు. గయలో నల్లరాతితో చెంబులు, గ్లాసులు మొదలైనవి చేసి అమ్ముతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గల కొండల దగ్గర స్ఫటిక శిలలు ఉన్నందున స్ఫటిక మణులు, స్ఫటిక శివలింగాలు అమ్ముతున్నారు. ఇక్కడ గోధుమలు, యవలు, గసగసాలు ఎక్కువగా పండుతూ ఉన్నాయి. గయలో గల మంగళగౌరీదేవి గుడిని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తారు. ఎంతో మహిమాన్వితమైన గయలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉన్నారు వీరాస్వామయ్య గారు. మిగతా విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.